ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండానే అడ్మిషన్స్ కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయం. ఇప్పుడు చెప్తా వాళ్ళకి ఉంది. ఒరేయ్ మరి అంతలా సిగ్గుపడకరా, ఇది నిశ్చితార్థం మాత్రమే. రే స్టిల్ తీస్తున్నారు, చివరిసారిగా ఒకసారి నవ్వే. హలో ఏయ్ చిట్టెలిక, నేను చిత్రని. ఇల్లు తాళం వేసింది, అందరూ ఎక్కడికి వెళ్ళారా? మేము శ్రీధర్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఇవాళ మావయ్య నిశ్చితార్థం కదా. మావయ్యకి నిశ్చితార్థమా? అంటే ఏంటో తెలుసా? తెలుసులే, పెళ్లి ముందు చేస్తారే అది. నువ్వు ఫోన్ కట్ చేస్తే నేను గేమ్ ఆడుకుంటా. రేయ్, ఇక్కడ నా బతికే గేమ్ లా ఉందిరా. మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. అమ్మా, చిత్ర లైన్ లో ఉంది. హలో, అక్కడ ఏం జరుగుతుంది? నిశ్చితార్థం జరుగుతోంది. నాతో నాతో ఒక్క మాటైనా చెప్పారా? సడన్ గా అనుకున్నాం, వాడికి వయసు ముదిరిపోతోంది కదా, ఎన్నో సంబంధాలు చూసాం, ఇదే సెట్ అయింది. ఇంత మందిని చూశారు, నన్ను ఒక్కసారైనా అడిగారా? చిత్ర, నీకు అలాంటి ఉద్దేశం ఉందని నాతో ముందే చెప్పాల్సింది. ఇప్పుడు టైం దాటిపోయింది. ముందు ఆయనకి ఫోన్ ఇవ్వు. ఇస్తానుండు. గోపి, నీకు చిత్ర ఫోన్ చేసిందిరా. గోపి, ఏంటి? చిత్ర ఫోన్ చేసింది వాడి కోసం. హలో, నిన్ను వదిలిపెట్టును. ఏంటి? ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఏం తెలియనట్టు నడుస్తున్నావా? ఇప్పుడే వస్తున్నాను. మీ అందరికి ఏం జరగబోతుందో చూడు. అలాగే రా. ఇక్కడే. ఇదిగో 100. మరి బ్యాలెన్స్ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. మీటర్ 150 అయిందమ్మా. ఇటు సిగ్గు విడు. చూడమ్మా, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఇది మీకు న్యాయంగా ఉందా? నేను మిమ్మల్ని లవ్ చేసిన విషయం మీకు తెలీదా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నువ్వు అంతగా ప్రేమిస్తుంటే ఆ విషయం నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓకే, నేను డైరెక్ట్ గా చెప్పలేదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రైటే. ఏంటి అలా చూస్తావు? సమాధానం చెప్పు. వాడేంటి చెప్పేది? నువ్వు చెప్పు. నువ్వు ప్రేమిస్తుంది వీడి కదా. క్షమించండి, మా కాబోయేవారు మాత్రమేనంటే నేను ఊరుకోను. అంటే మీరు నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు ఇప్పుడే అర్థమైంది. మీ వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. అమ్మా తొందరగా 3 ముళ్ళు వేయించమ్మా. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. అలాగే అమ్మా. ఓకే. హర్భజన్, ఏమైంది? హర్భజన్ కనిపించడం లేదు. కనిపించట్లేదా? పని
రాయ్ అన్నా మీరు కూడా వెళ్ళండి. పదండ్రా. ఏయ్! రాయ్ పైనుంచే వాడిని ఎలా చంపుతానో చూడండి రా. రాయ్ అందరూ ఈ గీత మీద గీసుకుంటురండ్రా. కమా Hello. Yes, sir. CM Cano entering into the hospital. Over. Okay, sir. నమస్తే సార్. టోటల్ 12 క్యాజువాలిటీస్ సార్. 19 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ సార్. అందరూ తాగి ఉండడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాం సార్. అంతేకాదు సార్, అందరూ పోలీస్ రికార్డులో ఉన్న రౌడీలు గుండాలు సార్. ఒక్కొక్కడి మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. హోమ్ మినిస్టర్ ముద్దుకృష్ణ ఎక్కడ? ఆయన కొడుకు స్పాట్లో చనిపోయారు సార్. పోస్ట్ మార్టం జరుగుతోంది. అక్కడ ఉన్నారు సార్. పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు చూస్తే బాధగా ఉంటుంది. అందువల్ల మీరు బయటికి నేను వీడిని ఉంటా చూడాలా? నా బిడ్డను ముక్కలు ముక్కలుగా మీరు కొయ్యటం నేను చూడాలి. వయస్సు పైన పడతా ఉంటే బీపీ షుగర్లు వస్తాయి, నాకు పోతున్నాయి. కోపం తగ్గిపోతా ఉంది, ఆవేశం తగ్గిపోతా ఉంది. అలా అవ్వకూడదు. మెదడులో గుచ్చుకున్నట్టు ఉండాలి. నేను ఈడనే ఉంటా, మీరు కొయ్యండి చూడాలి. ముదుకృష్ణయ్య, ఏంటయ్యా ఇది? ఎవరైనా కొడుకు శవానికి పోస్ట్ మార్టం చేద్దని బతిమాలతారు. నువ్వేమో పక్కనే ఉండి పోస్ట్ మార్టం చేస్తున్నావు. ఏమైంది నీకు? ప్రజలకేదో మంచి చేస్తామని జనం మనల్ని ఎన్నుకున్నారు. నీ ఒక్కడి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ చూడు. ఆ స్టాలిన్ గారు నా కొడుకుని చంపేశాడయ్యా. అది సరే, కానీ ఈ హత్య రాజకీయాలు నాకు నచ్చవు. వాటి వల్ల మన పార్టీ మనుగడకే ముప్పు రావచ్చు. అతనితో రాజీపడు. అట్నే పెద్దలు మీరు చెప్తా ఉండారు కాబట్టి రాజీ కొప్పుకుంటా ఉండా. కానీ వాడు నేనుండే చోటుకి, నా ఫార్మ్ హౌస్కి వచ్చి క్షమాపణ అడగాల. అది మీ సమక్షంలో. అలాగేనయ్యా. కానీ అయ్యా, ఈ రాజీ విషయం నలుగురికి తెలియకూడదు. పౌరుషంగా బ్రతికిన వాడిని ఈ రాజీ విషయం తెలిస్తే అందరిలో లోకువైపోతాను. ఓకే ఓకే, మన ముగ్గురికి తప్ప 4వ కంటికి తెలియదు. సరే, జరగాల్సిన పనులు చూడు. అదేంటి బావా టపిమని అట్లా ఊపేసుకున్నావు? కలిసొచ్చే కాలం వచ్చినప్పుడు నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు.
చిన్ననాటి సొచ్చిన కొడుకు పోయాడు. ఇప్పుడు కలిసొచ్చే కాలం వచ్చింది. 50 సంవత్సరాల రాజకీయంలో 12 ఎలక్షన్ చూసిన తలకాయ నాది. రాని నా ఫార్మ్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడు. ప్రపంచ శాంతి కోసం, ఐకమత్యం కోసం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తన ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడానికి మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. నమస్కారం. మీరంతా ఓ మంచి కార్యం కోసం వచ్చారు. గుడ్. పాప ఎక్కడ? సెక్యూరిటీ, ఆ పాప ఎక్కడుందో వెతకండి. ముందు ఆ పాప ఎక్కడుందో చూడండి. ఈ రోజు ఈ పాపే లేకుంటే కొన్ని వేల మంది బలైపోయేవారు. ప్రపంచ శాంతి కోసం చేస్తున్న మానవహారంలో ఏదైనా జరిగితే దేశానికి ఎంత అప్రదిష్ట. ఇంత ధైర్యం చేసి ఎలా కాపాడావమ్మా? నాకు షాక్ కొట్టదు తాతయ్య. షాక్ కొట్టదా? ఎలాగా? నువ్వు నన్ను మాత్రమే కాదమ్మా, ఈ జనానంతా కాపాడావు. చాలా థ్యాంక్స్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు తాతయ్య. మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఏంటమ్మా ఏమన్నావు? మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఇది నీకెవరు చెప్పారు? మా వీధిలో ఇస్త్రీ చేసే అతను నాకు చెప్పాడు. ఆ పాపకి అలా చెప్పింది నేనే సార్, కానీ అది నాకు నేనుగా చెప్పింది కాదు సార్. సిటీ బస్సులో నా పర్సు పోగొట్టుకుంటే ఆ బస్ కండక్టర్ నా పర్సు తెచ్చి ఇచ్చాడు సార్. నేను అతనికి థ్యాంక్స్ చెప్తే నాకు థ్యాంక్స్ వద్దమ్మా, నువ్వు ఇలాగే ముగ్గురికి సాయం చేయాలని చెప్పాడు సార్. ఆయనకి ఎవరు చెప్పారో తెలుసా? వాళ్ళ వీధిలో ఎవరో కిరాణా కొట్టదని చెప్పాడు సార్. ఆశ్చర్యంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి లింక్ అలానే వెళ్తుంది సార్. పక్కవాడికి సాయం చేయాలనే ఆలోచన నిజంగా చాలా గొప్పది సార్. ఇక్కడ ఎవరో దాన్ని ప్రచారం చేస్తున్నారు. అవును సార్. కంటికి కనపడని ఓ మానవహారాన్ని జనం మధ్య నడుపుతున్నాడు. ఆ నడుపుతున్నది ఎవరో నాకు తెలియాలి. ఆ మహానుభావుడు ఎవరో జనానికి మనం చూపించాలి. ప్రతి మనిషి అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గణేష్ సార్, యు డూ వన్ థింగ్ సార్. ఆ స్కూల్ పాప ఇస్త్రీబండి వాడి దగ్గర నుండి ఈ చైన్ లింక్ ని రివర్సల్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఓకే సార్. అతను ఎవరన్నది తెలుసుకుని తీరాలి. అలాగే సార్. స్టాలిన్ లైన్ లో ఉన్నాడు సార్. ఎవరా స్టాలిన్? అదే సార్, మినిస్టర్ ముద్దుకృష్ణతో గొడవ పడ్డాడే అతను. నమస్తే సార్, నా పేరు స్టాలిన్. ఏం బాబు, ముద్దుకృష్ణయ్య సీనియర్ పొలిటీషియన్ అని నీకు తెలియదు? ఆయనతో ఇలాగైనా ప్రవర్తించేది? సార్, మీరు ఒక సైడే విని నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదేమో. అసలు జరిగింది ఏమిటంటే, ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ నేనేం విందల్చుకోలేదు. గణేష్ సార్, మీరు బయలుదేరండి. అవసరం అయితే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకోండి. 2 రోజుల్లో అతను ఎవరన్నది నాకు తెలియాలి. ఎస్ సార్. చూడు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా, ముద్దుకృష్ణ నీ జోలికి రాకుండా ఉండాలన్నా నే చెప్పేది నువ్వు విను. నమస్తే
నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఆ. ఇదేమిటయ్యా ఎవరికి తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూసిండ్రులే, మన యోసేనకు సంబంధించిన వాళ్ళు. కూర్చోండి అయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సర్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మను. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడ్ను పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య, అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు ఈయన అబద్ధం చెప్తా ఉంటాడు. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి బుద్ధి కృష్ణ, మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండారు. కానీ నాకు ఒక్కడే కొడుకు 33 ఏళ్లకే అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ? మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒక్కటి పోగొట్టుకోవాలా? కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది స్టాలిన్ ప్రాణమా? సీఎం పదవిని. సీఎం? నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. స్టాలిన్ నిన్ను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నారే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా. కేసులు ఎరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా, రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయచ్చు. ఏరా, ఒడిసేట్రా. స్టాలిన్! పోనీ బాకండి, పోనీ బాకండి. ఓడు సీఎం తీసుకొని పోతా ఉన్నాడు.